కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మాహాత్మ్యమును ఇంకనూ వినాలి అనేటువంటి కోరిక నాలో కలుగుచున్నది. ఈ వ్రత మాహాత్మ్యమును ఇంకనూ చాలా విశేషములు కలవా అనేటువంటి సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుము అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మాహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి, అత్రిమునికి జరిగినటువంటి ప్రసంగమొకటి కలదు. దానిని వివరించదను, ఆలకించుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మాహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగా తెలియును. కావున దానిని నాకు వివరింపుము అని కోరను. అంతటా అత్రి మహామునిని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరము అగుట చేత ఉత్తమమైనటువంటిది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరేదీ లేదు. అటులనే శ్రీమన్నారాయణుడు కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల యొక్క ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము, అనంతము. ఇందుకు ఒక ఇతిహాసము కూడా ఉన్నది, వినుము. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమితమైనటువంటి ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్ట బుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొచ్చినటువంటి ధనముతో సగ వాటా తీసుకొని ప్రజలను భీతావహులను చేస్తూ ఉన్నాడు. ఇటులా కొంతకాలము జరుగగా ఇతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవులలో పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిది. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చోరుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులు అయి ఉండుట చేత తాను బలహీనుడుగా ఉండుట విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ 20వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.